అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకింగ్ మెమరీస్ A and S. Adi and Sidhu. Hello అందరికీ, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ అవర్ హవాయ్ ట్రిప్. ఇట్ ఈస్ డే 2 ఆఫ్ అవర్ ట్రిప్. యాక్చువల్లీ మిక్స్ ఆఫ్ డే 1 అండ్ డే 2. అండ్ ఐ వుడ్ సే ఈ ట్రిప్ మొత్తానికి ఇది ఒక స్పెషల్ అండ్ సర్ప్రైజింగ్ పార్ట్. అసలు ఏంటి ఆ సర్ప్రైజ్ అండ్ ఎందుకు ఇది స్పెషల్ చూసేద్దామా? లెట్స్ గో. సిద్ధుకి అరౌండ్ 2 to 2.5 years ఉన్నప్పుడు తను చాలా యూట్యూబ్ చూసేవాడు. అది కూడా అన్ని వాల్కెనో రిలేటెడ్ వీడియోసే. అప్పుడప్పుడే మాటలు వస్తూ క్యూట్గా మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ నా దగ్గరికి వచ్చి, అమ్మ మనం వాల్కెనో చూడడానికి వెళ్దామా అని అడిగాడు. ఆ టైంలో నాకు తెలిసిన వాల్కెనో ఉండే ఒకే ఒక ప్లేస్ జపాన్. సో నేను వాడికి చెప్పాను, ఓకే జపాన్ వెళ్దాము ఎప్పుడైనా కుదిరినప్పుడు అని. బట్ వాడు నో, జపాన్ వద్దు, నేను హవాయ్ వాల్కెనోనే చూడాలి అని చాలా పర్టికులర్గా చెప్పాడు. ఆ టైంలో నాకు హవాయ్ గురించి తెలిసిందంటే ఆ ప్లేస్ చాలా ఎక్స్పెన్సివ్ అని. బట్ ఆ టైంలో వాడికి ప్రామిస్ చేశాను, ఎప్పుడో ఒకప్పుడు డెఫినెట్గా నిన్ను హవాయ్ తీసుకెళ్తా అని చెప్పి. అప్పటి నుంచి హవాయ్ ట్రిప్ అనేది మాకు ఒక డ్రీమ్ వెకేషన్లా మారింది. సిద్ధుకైతే ప్రామిస్ చేశాను హవాయ్ తీసుకెళ్తాను అని. బట్ ఎప్పుడూ మేము దాని గురించి థింక్ చేయలేదు. ఏదో ఈవెంట్కి హోటల్ బుక్ చేస్తూ అన్ప్లాన్డ్గా హవాయ్ బుక్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దట్స్ వెన్ మేము హవాయ్ ట్రిప్ ప్లాన్ చేసాము. ఎగ్జాక్ట్ లైక్ 3 months బిఫోర్ అవర్ ట్రిప్. మనం చేయబోయే ప్రతి పనికి ఆర్ వెళ్ళాలనుకునే ప్రతి ప్లేస్కి ఒక సెట్ టైం ఉంటుంది. ఆ టైం రాందే మనం ఏమీ చేయలేము ఆర్ ఎక్కడికి వెళ్ళలేము అనేది నేనైతే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మేము టికెట్స్ అన్నీ బుక్ చేసిన తర్వాత నేను హవాయ్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ ఒక యాక్టివ్ వాల్కెనో ఉంటుంది. అది కంటిన్యూస్గా ఇరప్ట్ అవ్వదు, బట్ ఎపిసోడ్స్ లాగా లైక్ 1 monthకి ఒకసారి ఆర్ సమ్ టైమ్స్ 1 week ఒకసారి అలా ఇరప్ట్ అవుతుంది అని విన్నాను. మనం వెళ్ళిన టైంలోనే వాల్కెనో ఇరప్ట్ అయితే అది చూడడం అనేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ మూమెంట్. ఆ వాల్కెనో ఎప్పుడు ఇరప్ట్ అవుతుంది ఆర్ దాని కరెంట్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ మనం ట్రాక్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ అఫీషియల్ సైట్ ఉంటుంది, అక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. సో ఈ ట్రిప్ బుక్ చేసిన దగ్గర నుంచి నేనైతే కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూనే ఉన్నాను. మేము ప్లాన్ చేసుకున్న ఎంటైర్ ట్రిప్ డ్యూరేషన్ వచ్చేసి మండే టు ఫ్రైడే. డే 1 మండే రోజు కోనా సైడ్ చాలా ప్లేసెస్ కవర్ చేసాము. ఆ వీడియోస్ ఆల్రెడీ మీరు చూసారు కదా. డే 2 వాల్కెనోస్ నేషనల్ పార్క్కి వెళ్ళాలి అనేది మా ప్లాన్. సో యాజ్ పర్ ద USGS వెబ్సైట్ ఫోర్కాస్ట్ ఏంటంటే, బిట్వీన్ థర్స్డే అండ్ సాటర్డేలో ఎనీ టైమ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ వాల్కెనో ఇరప్షన్ ఉంటుంది అని ఉంది. బట్ మేము థర్స్డేనే యాక్చువల్లీ వేరే ఐలాండ్కి వెళ్ళాలి అని ముందే ప్లాన్ చేసుకొని టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాము. ఇంత దూరం వచ్చి అది కూడా వాల్కెనో కోసమే ట్రిప్ ప్లాన్ చేసుకుని వస్తే చివరికి అది చూడడం పాసిబుల్ అవ్వట్లేదు అని తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. ఎండ్ ఆఫ్ డే 1లో వాల్కెనోస్ నేషనల్ పార్క్ని క్రాస్ చేసుకొని మేము ఆ రోజు నైట్ ఉండే హోటల్కి వెళ్ళాలి. టెలికాస్ట్లో చూస్తే కొంచెం ఇగ్నిషన్ కనిపిస్తుంది. సో జస్ట్ ఒకసారి స్టాప్ అయ్యి వెళ్దాము, నైట్ టైం ఎంతైనా కనిపిస్తుంది కదా కొంచెం ఉన్నా కూడా అన్నట్లు స్టాప్ అయ్యాము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే కిలువేయ వాల్కెనో. ఇది ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఇరప్ట్ అయ్యే ఫ్యూ డేస్ ముందు ఇలా కొంచెం వస్తూ ఉంటుంది. ఇది చూడగానే సిద్ధు ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి. మేమంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం వాడిని చూసి. అభి అంటూ ఉన్నాడు సిద్ధు డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అనేసి. ఫుల్ వాల్కెనో ఇరప్షన్ చూడకపోయినా కూడా అట్లీస్ట్ కొంచెమైనా చూసాము అనేసి చాలా హ్యాపీగా అలా మా డే 1ని ఎండ్ చేసాము. ఈరోజు డే 2 ఆఫ్ అవర్ హవాయ్ ట్రిప్.
ఇది హోటల్ నుంచి మా వ్యూ. ఆ రెడ్గా మౌంటైన్ కనిపిస్తుంది కదా, దాని పేరు మోనా కియా. దీని గురించి నేను సెపరేట్ వీడియో ఒకటి చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ డే 2. హోటల్ నుంచి వాల్కెనోస్ నేషనల్ పార్క్కి వెళ్ళే రౌట్లో ఒక లోకల్స్ ఫార్మర్స్ మార్కెట్ అని ఫ్రూట్ మార్కెట్ ఉంది. ఇక్కడ లోకల్స్ అందరూ ఇవి అన్నీ హోమ్ గ్రోన్ ఫ్రూట్స్. సో వాళ్ళ ఫ్రూట్స్ అన్నీ తెచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా గ్రో చేస్తారు. ఏ ఫ్రూట్ టేస్ట్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంది. అలా అక్కడున్న ఫ్రూట్స్ అన్నీ చూస్తూ టేస్ట్ చేస్తూ జ్యూస్ స్టాల్స్ ఉన్నాయి. అక్కడ జ్యూస్ టేస్ట్ చేస్తూ ఉంటే అక్కడ లోకల్ ఒక అతను వచ్చి చెప్పాడు వాల్కెనో ఇరప్ట్ అవుతుంది అనేసి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్లాన్స్ వెంటనే వెళ్ళి చూడండి అని. మాకు ఆల్రెడీ వాల్కెనో నేషనల్ పార్క్కి వెళ్ళే ప్లాన్ అయితే ఉంది. సో వెంటనే ఇంకా ఇమీడియట్గా బయలుదేరి ఇక్కడ నుంచి 20 మినిట్సే 50 మినిట్స్. సో వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇక్కడ పార్కింగ్ లాట్ నుంచి క్రేటర్ వ్యూ పాయింట్కి చిన్న హైక్ ఉంటుంది. సో నడుస్తూ ఉన్నాము. అభి సిద్ధు అయితే ఎగ్జైట్మెంట్తో పరిగెడుతూ ఉన్నారు. అండ్ ఫైనల్లీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడం అంటే ఏంటో ఇక్కడ చూసాము. ఏదైనా మనం గట్టిగా మేనిఫెస్ట్ చేసుకుంటే అది ఎప్పుడో ఒకప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అంటారు కదా. సో ఇది ఎగ్జాంపుల్. వీడియో స్టార్టింగ్లో మాకు ఇది సర్ప్రైజ్ అండ్ స్పెషల్ ట్రిప్ అని చెప్పాను కదా. సర్ప్రైజ్ ఎందుకంటే మేము వాల్కెనో నేషనల్ పార్క్కి వెళ్ళాలనుకున్న రోజే ఎగ్జాక్ట్ థర్స్డే ఇరప్ట్ అవ్వాల్సిన వాల్కెనో ట్యూస్డేనే ఇరప్ట్ అవ్వడం అనేది అది చాలా బిగ్ సర్ప్రైజ్ మాకు. అండ్ స్పెషల్ ఎందుకంటే ఎప్పుడో 2.5 years ఉన్నప్పుడు సిద్ధు వాడు టీవీలో చూసి ఈ ప్లేస్కే వెళ్ళాలి, చాలా పర్టిక్యులర్గా ఈ ప్లేస్కే వెళ్ళాలి అని అడిగినప్పుడు ఏమీ దాని గురించి తెలియకుండా నేను ప్రామిస్ చేసి ఫైనల్లీ వచ్చి అక్కడ వాల్కెనో చూడడం అనేది ఆ హ్యాపీనెస్ అసలు మాటల్లో చెప్పలేను. నేను ఎంత జూమ్ చేసి జూమ్ అవుట్ చేసి ఏ యాంగిల్లో తీసినా కూడా అసలు ఆ బ్యూటీని నాట్ ఈవెన్ 1% నేను క్యాప్చర్ చేయలేకపోయాను. అంత బాగుంది. మీరు ఎప్పుడైనా హవాయి కానీ వేరే ఎక్కడైనా వాల్కెనో కోసమే ట్రిప్ ప్లాన్ చేస్తుంటే డెఫినెట్గా అక్కడ లోకల్ గవర్నమెంట్ అఫీషియల్ సైట్ ఉంటుంది కదా, దాంట్లో ఆ ఫోర్కాస్ట్ చూడండి. ఆ దగ్గరలో వచ్చేలాగా, అంటే అది అన్ప్రెడిక్టబుల్ బట్ స్టిల్ మేము కూడా మేము టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఇదంతా ఏం థింక్ చేయలేదు యాజ్ ఐ సెడ్ బిఫోర్. బట్ ప్లాన్ చేసుకుంటే బెటర్ బికాజ్ ఇది లైఫ్లో వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఇది డెఫినెట్లీ మిస్ అవ్వద్దు. ఈ వాల్కెనో ఇరప్షన్ కూడా ఎక్కువసేపు ఉండదు. ఒక్కొక్కసారి 1 day అలా ఉంటుంది, ఒక్కొక్కసారి ఫ్యూ అవర్సే ఉంటుంది, ఒక్కొక్కసారి 1 year అలా కూడా ఉంటుందంట. సో అది కూడా అన్ప్రెడిక్టబుల్, ఎంతసేపు ఇరప్ట్ అవుతూ ఉంటుంది అదంతా కూడా. ఇక్కడ లోకల్స్ ఆర్ చాలామంది ట్రాక్ చేసుకుంటారు అని చెప్పాను కదా. సో కొంతమంది టూరిస్టులు ఆర్ లోకల్స్ కూడా కొంతమంది మిడ్ నైట్ అయినా కూడా అలారం పెట్టుకొని
మిడ్ నైట్ వచ్చి ఇక్కడ అది మిస్ అవ్వకుండా చూస్తారంట. హవాయియన్స్కి ఈ కిలువేయ వాల్కెనో అనేది ఒక సేక్రెడ్ ప్లేస్ అంట. పేలే అని గాడెస్ ఆఫ్ ఫైర్ అండ్ వాల్కెనోస్. సో ఆమె సోల్ ఇక్కడ ఉంటుందని వాళ్ళు చాలా బిలీవ్ చేస్తారు. ఇక్కడ వాల్కెనో క్రేటర్ చుట్టూ చాలా స్టీమ్ వెంట్స్ ఉంటాయి. ఇవేంటంటే అండర్ గ్రౌండ్లో వాటర్ ఆ వాల్కెనో రాక్స్ పైనకి వెళ్ళినప్పుడు అవి స్టీమ్గా చేంజ్ అయ్యి ఇలా పైకి వస్తూ ఉంటుంది. సో కొంచెం లైట్ వామ్గా బాగుంటుంది ఇక్కడ. చూసారు కదా మా సర్ప్రైజింగ్ అండ్ స్పెషల్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రిప్. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్తో నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాము. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ అండ్ ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.